వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ముందు అయితే సీనియర్ జర్నలిస్ట్ ఏం సుందర్ గారు అయితే ఉన్నారు. అండ్ పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇస్తాడా ఇవ్వడా? అండ్ రీసెంట్గా ఒక వార్తలు వస్తుంది ఏంటంటే గోపీచంద్ గారితో సినిమా చేస్తున్నారు అనేసి వార్తలు వస్తున్నాయి. గోలీమార్ సీక్వెల్ సినిమా కూడా చేయబోతున్నారంట. సో దీని గురించి అయితే మాట్లాడదాం. సో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ ఇస్తారా ఇవ్వరా సార్? అంటే ఆయన బ్యాక్కి వెళ్ళిపోయారు అనుకుంటున్నారా మీరు? ఎస్ సార్, మేమైతే బ్యాక్ వెళ్ళాడు అనేసి అనుకుంటున్నాం. అంటే ఒక ఫ్లాప్ రెండు పాపులు వచ్చేస్తే పని అయిపోయినట్టుగా భావించడం అనేది ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటుంది. కంబ్యాక్ అంటే మళ్ళీ ముందుకు దూకుతున్నాడా అనేది. ఇప్పుడు డబుల్ స్మార్ట్ చేసాడు ఆయన, డబ్బులు రాని స్మార్ట్గా మారిపోయింది. అంతకుముందు లైగర్ చేస్తే అదేమో మరి అసలు మరీ డిజాస్టర్ అయిపోయింది. దాంతో అంటే స్మార్ట్ శంకర్ హిట్ అవడంతోనే డబుల్ స్మార్ట్ వచ్చింది. సీక్వెల్ కోసం ఆ ప్రయోగం చేశాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ పూరి గారి గురించి ఒకటి చెప్పాలి ఏంటంటే, ఈ ప్రతి డైరెక్టర్కి హిట్లో ఉంటాయి. ఇప్పుడు అడవి రాముడు చేసిన కే రాఘవేంద్ర గారికి తిరుగులేని మనిషి అనే డిజాస్టర్ సినిమా ఉంది. ఇంకా దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్లో మెగాస్టార్ చిరంజీవి గారు, ఎన్టీ రామారావు గారు, మరి అది దారుణమైన ఫ్లాపు. అది చెప్పలేం కదా. ఆ తర్వాత మరి అన్నమయ్య లాంటి హిట్లు వచ్చినాయిగా. ఇప్పుడు అందువల్ల ఒక డైరెక్టర్కి పని అయిపోయింది. పోకిర్ లాంటి సినిమాలు తీసి పూరి జగన్నాథ్ గారి కెరీర్లోనే పెద్ద పెద్ద హిట్లు ఎన్నో ఉన్నాయి. ఒకటి సార్, ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు చాలామంది హీరోలకు లైఫ్ ఇచ్చాడు, చాలా మంచి డిజైనింగ్ కూడా చేస్తాడు క్యారెక్టర్స్. కానీ రీసెంట్గా ఒక 2-3 మూవీస్ నుంచి అసలు స్క్రీన్ ప్లే ఎలా రాస్తున్నాడు, డైలాగ్స్ అసలు ఏంటి, ఏ విధంగా రాస్తున్నాడు. విజేంద్ర ప్రసాద్ గారు స్వయంగానే చెప్పారు, మీ స్టోరీ రాసే ముందు నా దగ్గరికి రండి, నేనేమైనా కరెక్షన్స్ ఉంటే చేస్తాను, దయచేసి రండి అని చెప్పి భారీ స్టేట్మెంటే కదా సార్. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఇక్కడ విజేంద్ర ప్రసాద్ గారు ఆ మాట అన్నారంటే, విజేంద్ర ప్రసాద్ గారు ఒక స్టేజ్ మీద చెప్పారు, నాకు ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని. పూరి జగన్నాథ్ గారి ప్రత్యేకత ఏంటంటే పంచి డైలాగులు పడతాయి, చాలా ఫాస్ట్గా సినిమా చేస్తారు. అది చాలు, చాలా ఫాస్ట్గా సినిమా చేయటం. ఆ సినిమాకి మసాలా అంటే మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్గా చెప్పాల్సి వస్తుంది. మరి బద్రీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి బద్రీ కానీ, ఆ తర్వాత మరి పోకిరి కానీ, బిజినెస్ మ్యాన్ కానీ చాలా మంది హీరోలకు లైఫ్ ఇచ్చారు సార్. లైఫ్ ఇచ్చిన అదే చెప్పేది. ఇక్కడ ఏమవుతుందంటే, ఒక డైరెక్టరు బాగా డబ్బులు వచ్చేసిన తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయింది, రిలాక్స్ అయిపోతూ ఉంటారు. స్ట్రగుల్ టైంలో ఉండే అతనిలో ఆ బర్నింగ్ ఇది, ఆ ఫైర్ అనేది సక్సెస్ వచ్చేసి లగ్జరీ లైఫ్లో వచ్చేసిన తర్వాత, డబ్బులు వచ్చేసిన తర్వాత ఆ ఫైర్ ఉండదు. ఎప్పుడైనా సరే ఆ లగ్జరీలకి అలవాటు పడిపోయి మీలో ఉన్న ఒక క్రియేటర్ని చంపేసామనుకోండి, ఇలాంటి ప్రొడక్ట్సే వస్తూ ఉంటాయి. అది సార్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ ఏంటంటే, సీనియర్ డైరెక్టర్స్కి ఇప్పుడున్న హీరోస్ ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? ఎందుకంటే ఫస్ట్ వాళ్ళతోటి సినిమాలు చేసే ఈ స్థాయికి వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు ఫ్లాప్లో ఉన్నప్పుడు ఒక ఛాన్స్ మళ్ళీ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. బాగానే మీరు అన్న పాయింట్ బాగానే ఉంటుంది, ఇవ్వాలి. కానీ ఏం చేస్తారంటే సినిమా ఫీల్డ్లో స్వార్థం ఎక్కువ ఉంటుంది. కొత్త ఒక వింత, పాత ఒక రోత అంటారు. ఇప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మరి ఇలాంటి హిట్లు ఇచ్చిన బి గోపాల్ గారికి బాలకృష్ణ గారు సినిమా చేయొచ్చు కదా అనుకుంటే ఏమవుతుందంటే ట్రెండ్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు పాత వాళ్ళు పాత వాసనలతో మళ్ళీ వస్తారు అనుకుంటారు. హీరో పాతవాడైనా కానీ అది వాళ్ళు ఆలోచించుకోరు. హీరో పాత వ్యక్తి అయినా కానీ ఆ కోవలు ఆలోచన చేసుకోరు. మనం కొత్త డైరెక్టర్తో చేస్తే రజనీకాంత్ కూడా, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మళ్ళీ సురేష్ కృష్ణతో సినిమా చేయొచ్చు కదా, కేఎస్ రవికుమార్తో చేయొచ్చు కదా, ఇలా చేయరు, వాళ్ళు ఆలోచించరు. లోకేష్ కనకరాజు కోసము, అట్లీ కోసము ఇలా చూస్తూ ఉంటారు. ఎందుకు సార్? ఇప్పుడు పాత డైరెక్టర్స్, సీనియర్ డైరెక్టర్స్ ఏ విధంగా అయినా స్క్రీన్ ప్లే రాస్తారు, డైలాగ్స్ రాస్తారు, ఎక్స్పీరియన్స్ కదా. ఎందుకు ఈ జనరేషన్ తగ్గట్టు వాళ్ళు చూడట్లేదు? ఎలా ఉంటుందంటే దీనికి చెప్పాలంటే, ముసలోడైనా కన్నిపిల్లనే వాహమాడాలని కోరుకుంటాడు, అర్థమైందా? అలాగే ముసలి హీరో అయినా కూడా యంగ్ డైరెక్టర్తో చేస్తే కొత్తగా చూపిస్తాడు మనల్ని. అతను ఫైర్ ఉన్న వ్యక్తి, ఇతను ఆరిపోయిన వ్యక్తి, చల్లారిపోయాడు, ఇతను ఫైర్ లేదు, క్రియేటివిటీ లేదు, ఈ కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. కొత్త డైరెక్టర్లు ఏంటంటే తమను తాను ప్రూవ్ చేసుకోవడం, ఎదగడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి కొత్త వాళ్ళకి చోటు ఇవ్వడానికి కారణమే ఇది. హీరో ముసలివాడైపోయినా సరే, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంది సినిమా ఇండస్ట్రీ అనేది. డబ్బులు ఓపెనింగ్స్ రాబట్టాలంటే 75 ఏళ్ల హీరో అయినా సరే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు. అది అంతెందుకు సార్, రాఘవేంద్రరావు గారు అప్పట్లో పాటలు తీసినవి కూడా ఇప్పుడు యూత్, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా చూస్తున్నారు సార్. అలాంటిది ఇప్పుడు ఆయన ఒక స్టేట్గా ఒక మూవీ చేస్తే బాగుంటుంది. చేయమని చెప్తున్నాను. నాగార్జున గారిని, రాఘవేంద్ర గారితో సినిమా చేయండి, బి గోపాల్ గారు, బాలకృష్ణ గారితో సినిమా చేయండి చెప్పాలి మనం. ఎందుకంటే బోయపాటి హిట్లు ఇచ్చారు, సమరసింహ బాలయ్య బాబుకి అంత ఇమేజ్, మాస్ ఫ్యాక్షన్ హీరోకి ఇమేజ్ తెచ్చింది బి గోపాల్ గారే. మరి బి గోపాల్ గారు కూడా ఒక సినిమా చేయొచ్చు. కానీ వాడు సినిమా చేయటం అంటే ఇదివరకట్లాగా నెల, 2 నెలలు, 3 నెలల సినిమా రిలీజ్ చేసే పరిస్థితి లేదు. అంటే 2 సంవత్సరాల పాటు ఒక డైరెక్టర్కి కేటాయించేటప్పుడు ప్రొడక్ట్ కూడా అంత బాగా రావాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి
పాత వాళ్ళని తీసుకునేటప్పుడు కొత్త రక్తాన్ని కూడా జోడించితే ఇప్పుడు బి గోపాల్ గారు లాంటి వ్యక్తికి ఒక యువ రైటర్ని, మంచి రైటర్ని ఇచ్చి దీన్ని కొస్త చేయండి అంటే బాగా చేస్తారు. కానీ వీళ్ళకి ఆ నమ్మకాలు ఉంటలా. అది మనం ముందుకెళ్ళిపోతున్నాం, వెనక చూడొద్దు అనే కోణంలో ఉంటుంది. ఇప్పుడు జనరేషన్లో ఒక రీసెంట్గా వెళ్ళిన జనరేషన్నే పూరి జగన్నాథ్ కావచ్చు, శ్రీను వైట్ల గారు కావచ్చు, చాలామంది ఉన్నారు వాళ్ళ స్థాయిలో. అంటే ఆ స్టేజ్లో పూరి జగన్నాథ్ గారికి హీరోలు చాలామంది క్లోజ్ ఉన్నారు, ఇండస్ట్రీలో కూడా చాలామంది క్లోజ్ ఉన్నారు. ఎస్పెషల్లీ ప్రభాస్ డార్లింగ్ డార్లింగ్ అని అంటాడు, అండ్ తారక్ ఎన్టీఆర్ గారి తారక్ డార్లింగ్ అనేసి వీళ్ళు ఎంత క్లోజ్గా ఉంటారు. అలాంటిది పూరి జగన్నాథ్ గారికి ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా వీళ్ళ హీరోస్ అని ఆడియన్స్ అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి గోలీమార్ సినిమా కూడా, గోలీమార్ సీక్వెల్ కూడా రాబోతుంది. సో దీన్ని ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గోపిచంద్కి ఛాన్సులు లేవు, ఫ్లాప్లు ఉన్నాయి. దాంతో తగ్గిపోతాయి, ఆటోమేటిక్ నెంబర్లు కూడా రావడం తగ్గిపోద్ది. ఇప్పుడు మైనస్ కలిస్తే ప్లస్ అవుతుందని నమ్మకం కూడా కావచ్చు. ఈయనకి డేట్లు ఇచ్చే హీరోలు లేకపోవచ్చు పూరి జగన్నాథ్ గారికి, ఆయనతో తీసే డైరెక్టర్లు ముందుకు రాకపోవచ్చు, ఉండొచ్చు గోపిచంద్తో. దాంతో మన ఇద్దరం ఖాళీగా ఉన్నాం కదా, మన ఇద్దరం సినిమా చేద్దాం అనుకుంటున్నారు. తప్పే ఉంది, ఇట్లా వర్కౌట్ అవుద్ది. అది హిట్ వచ్చిందనుకో మళ్ళీ గోపిచంద్ ఇంకొకటి చాలా సక్సెస్ డైరెక్టర్లు అందరూ వాడు గోపిచంద్ అడుగుతారు. మళ్ళీ పెద్ద హీరోలు అందరూ, మరి స్టార్ హీరోలు అందరూ మళ్ళీ పూరి జగన్నాథ్తో చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అది సో కింద కామెంట్స్లో ఏమని చెప్తున్నారు అంటే, సార్ మా వీడియోస్ కిందనే గోపిచంద్ గారు యాక్షన్ సినిమా ఒప్పుకుంటే బాగుంటుంది, ఎట్లాగో పూరి జగన్నాథ్ కూడా యాక్షన్ డైరెక్టరే కదా, సో మేబీ గోలీమార్ సీక్వెల్ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి కూడా అంటున్నారు. సార్ దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్? ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని సామెత ఉంది. అసలు వర్క్ ప్రాజెక్టే ఇది అవ్వలేదు, ఇది హిట్ అవుతుంది. మా ఆడియన్స్ ఊహించుకుంటాం సార్, ఏదైనా గాలిలో ఉంటాయి మా ఊహలని. అదే ఆ ఊహలో బతకడం వల్లే బతకాల్సిందే తప్పితే ఏమీ లేకుండానే మనం ముందుగానే ఒక ఊహలకు రావడం, ఒక అంచనా రావడం అనేది చేయకూడదు. ఫైనల్ క్వశ్చన్ సార్, ఓవరాల్గా పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇస్తాడా ఇవ్వడా? అదే చెప్పేది. ఆయన మీరు కంబ్యాక్ అంటున్నారు, నేను ఆల్రెడీ ముందే ఉన్నాను, నేను బ్యాక్ వెళ్ళలేదు ఆయన అంటాడు. దీనికి మనం ఏమంటాం? ఎందుకంటే చెప్పేది అదే, కొంతమంది రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు చార్మీతో పూరి జగన్నాథ్గా కనెక్ట్ అవ్వకపోయి ఉంటే ఇంకా ఆయన లైఫ్ వేరుగా ఉండేది అని అంటుంటారు. ఇప్పుడు పరిస్థితులు ప్రభావం అనేది అందరిలోనూ ఉంటాయి, ఆ పరిస్థితుల చేతిలోనే ఉంటారు వాళ్ళు. హిట్ వస్తుందనే సినిమాలు చేస్తూ ఉంటారు, ఒకసారి పరిస్థితి చేయి దాటిపోతూ ఉంటుంది. హిట్ ఫ్లాప్ అనేది సినిమా ఇండస్ట్రీలో కామన్గా ఉండేది. ఇప్పుడు అందరూ కోదండరామిరెడ్డి గారు ఇంకా ఎందుకు సినిమాలు చేయట్లేదు అంటే దానికి ఏం చెప్తాం? చిరంజీవి గారు మెగాస్టార్, చిరంజీవి గారు స్టార్డమ్ తెచ్చిన డైరెక్టర్ మరి కోదండరామిరెడ్డి గారు చేయట్లేదంటే ఏం చెప్తాం మనం? అది ఈ కలకాలం వాళ్ళే ఉండాలని కోరుకోవడం కూడా తప్పే. అది సార్ ఈ క్వశ్చన్ ఫన్నీగా ఉండొచ్చు, మీరు నవ్వుకోవచ్చు, కాంట్రవర్ట్స్ అవ్వచ్చు, మనకు తెలియదు. పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇవ్వకపోవడానికి మెయిన్ రీజన్ చార్మి అనేసి అంటున్నారు. చార్మికి పూరి జగన్నాథ్ బాండింగ్ ఏంటి సార్ వాళ్ళది? వాళ్ళ బ్యానరే ఉంది, పూరి కనెక్షన్ పెట్టుకున్నారు కదా. ఆ కనెక్షన్ ఏ కనెక్షన్ అనేది అందరికి తెలిసిందే కాబట్టి నేను చెప్పేది ఏముంది. అది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఫస్ట్ ఆ చార్మిని దూరం పెట్టండి బాబోయ్ అంటున్నారు. దీన్ని ఈ విధంగా తీసుకోవచ్చు సార్? అంటే పూరికి ఇష్టం, చార్మికి ఇష్టం అనుకోండి, వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇప్పుడు కలవమని చెప్పేది మీరే, విడిపోమని చెప్పేది మీరైతే ఎట్లాగూ? కలిసి ఉంటేనేమో కలిసి ఉంటున్నారని పెడతా ఉంటారు, విడిపోతేనేమో విడిపోతున్నారని మళ్ళీ వైరల్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు దీంట్లోనే సమాధానం ఉంది. ఇప్పుడు కలిసి ఉంటేనేమో అన్యోన్యంగా ఉన్నారు అనుకోవచ్చు కదా, చాలా బాగుంటారు అనుకోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడ ఈ లింక్ తగ్గొట్టేద్దాం అని మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ విడిపోయారనుకో మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోతున్నారా అంటూ వైరల్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలనే మనం అసలు వ్యక్తిగతంగా ఉంచడమే బెటరు. అది ప్రొఫెషనల్ ఉండకుండా చార్మి పైన ఫోకస్ చేస్తున్నాడు, ఫ్యామిలీ పైన కూడా ఫోకస్ చేయట్లేదు అనేసి కింద కామెంట్స్ చేస్తున్నారు సార్. అంటే లోకల్ కాకులు అంటారు కాబట్టి ఏవైనా మాట్లాడతారు, అది వాళ్ళ ఇష్టం, వ్యక్తిగత ఇష్టం. అంటే సక్సెస్ వస్తే మళ్ళీ ఇట్లా మాట్లాడరు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇలాంటి మాటలన్నీ వస్తూ ఉంటాయి. సక్సెస్ వచ్చింది అనుకోండి, సక్సెస్లో అన్నీ కొట్టుకుపోతాయి. సినిమా ఫీల్డ్లో ఒకటే ఒకటి తారక మంత్రం, సక్సెస్ 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 సక్సెస్. అది ఉంటే ఏమీ ఎటువంటి రావు, ఎలాంటి మాటలు రావు. సక్సెస్ లేకపోతేనే ఇన్ని రకాలుగా మాటలు వస్తూ ఉంటాయి. అది థ్యాంక్స్ సార్, చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు.